వారు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి ఆ జెండాలోనే ఎజెండాను పెట్టి పార్టీ పెట్టిన ఈ రోజు కూడా భారతదేశంలో మనకి ₹2 కిలో బియ్యం పథకం దొరుకుతుంటే 43 ఏళ్ల నాడే ఆయన ఆహార భద్రత మీద ఆలోచించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారంటే అది వారి యొక్క దీర్ఘ దృష్టికి నిదర్శనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలని చెప్పి జనతా వస్త్రాలు ఇవ్వటం, దాంతో పాటుగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం కూడా వారి పేదల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది. దీంతో పాటు సామాజిక సేవ కూడా సిటీ రంగంలో ఉన్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి క్షామపీడిత ప్రాంతాలప్పుడు కానీ దివిసీమ ఉప్పినప్పుడు కానీ స్వయంగా జోలు పట్టి చందాలు సేకరించి సామాజిక సేవలో పాల్గొన్నారంటే వారికి ముందు నుంచే సామాజిక దృక్పథానికి ఒక పెద్ద నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున వాళ్ళు మా అన్న ఎన్టీఆర్ గారు మానవ వ్యవస్థ తీసుకురావడం కావచ్చు, మున్సిపల్ పటేల్ పత్రాల వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సంస్కరణలు ప్రజలకి అధికారాన్ని దగ్గర చేయడానికి తీసుకున్న చర్యలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నగారు పెట్టిన పార్టీ కొద్ది మందికే కాదు, అధికారం అనేది సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఉందని చెప్పేసి తటస్థులకి, యువతకి, చదువుకున్న వాళ్ళకి అధికారం పెట్టి మీద కూర్చోబెట్టినటువంటి ఆ సంస్కరణవాది అన్న ఎన్టీఆర్ గారికి కూడా మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం చూస్తుంటే తెలుగువారి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి తింటే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి తెలుగు ప్రజల ప్రపంచ నలుమూలలా ఉండేలా చేశారు. మొన్న గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయని మన ముఖ్యమంత్రి మన నాయకుడిని ఆ రోజున నిర్బంధిస్తే ప్రపంచ నలుమూలల తెలుగు ప్రజలు ఒక్కసారి ఉప్పొంగే విధంగా చేసి ఇది తప్పు అని ఎదిగించి చాటారంటే అది అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ఆత్మగౌరవం, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం కలబెరిపి ఇది జరిగిందంటే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని మనం తెలియాలి. ఈ రోజు వస్తున్నారు వాళ్ళ చరిత్ర లేదు. అన్న ఎన్టీఆర్ గారు పుట్టినది కారణజన్ముడు, వాళ్ళు పుట్టినటువంటిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలైంది. కార్యకర్తల్లో చెరగని ఉత్సాహం, నాయకుల్లో కొత్తదనం. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రజలకు పేరు చేయాలి, పేరు లేని సమాజం చదవాలి. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగా ఈ రోజు బీపీ తీసుకుంటున్నాం. వారి అడుగుజాడల్లో పార్టీ నడిపిస్తూ కార్యకర్తల్ని ఆదుకుంటూ సంక్షేమం కోసం కృషి చేస్తూ తెలుగుదేశం పని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నాయకత్వం మా ఎగిరే తెలుగుదేశం చేయడాన్ని పూర్తి స్థాయిలో విశ్వ విరాజులను చేస్తూ మనం మరింత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంగా ఉండే విధంగా కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన నాయకులు చెప్తారు